రైట్, ప్రస్తుతం మనతో పాటు బుల్లితెర మెగాస్టార్ ప్రభాకర్ గారు ఉన్నారు. ప్రభాకర్ గారు, ఈరోజు రామ్ నగర్ బండి మీ అబ్బాయి సినిమా పోస్టర్ లాంచ్ అయింది, ఎలా అనిపిస్తుంది ఫస్ట్? ఇట్స్ వెరీ హ్యాపీ అండి. అంటే ఇది సడన్గా ఫస్ట్ లుక్ లాంచ్ చేయడానికి కారణం చెప్పాను కదా, ఇప్పుడు ఫ్లడ్స్ నడుస్తున్నాయి బయట, దానికి ఏదైనా హెల్ప్ చేస్తా అన్నాడు. అదేదో ఊరికే మనం పోయి హెల్ప్ చేయడం అనేది ఎందుకు, ఒక లాంచ్ లాగా పెట్టి జనాల ముందుకు వచ్చి తను సంపాదించిన ఏదో ₹1,00,000 సంపాదించాడు, అది ఇక్కడ 50,000 అక్కడ 50,000 ఇచ్చాడు. సో మంచిగా అనిపించింది తను వచ్చి అడగడం థాట్, దాంతో ఇమీడియట్గా పెట్టడం జరిగింది. అండ్ చాలా బాగా జరిగింది. అండ్ స్పీకర్ గారి చేతుల మీదుగా రావడం వెరీ పాజిటివ్, ఎందుకంటే గడ్డం ప్రసాద్ కుమార్ గారు చాలా పాజిటివ్ పర్సన్. సో అంత శుభం జరుగుతుందని కోరుకుంటున్నాను. ఎలా ఉండబోతుంది సార్ సినిమా? అసలు మీకు ఏమైనా ముందు స్టోరీ చెప్పి మీ దగ్గర నుంచి ఏమైనా సలహాలు తీసుకున్నారు మీ అబ్బాయి? డెఫినెట్గా అండి. అంటే శ్రీనివాస్ మహత్ గారు అద్భుతమైన కథ చెప్పారు. కథా స్క్రీన్లో మాటలు ఆయనే అండి, డైరెక్షన్ కూడా ఆయనే. చాలా బాగా తీశాడు సినిమాని. ఫుల్ ఫన్, ఫ్యామిలీ ఎంటర్టైనర్ అనమాట. అంటే ఫస్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ద్వారా తను వస్తే బాగుంటుంది అనిపించి ఈ సినిమా సెలెక్ట్ చేయడం జరిగింది. 3 సినిమాలు కంప్లీట్ చేశాడు, ఇది ఫస్ట్ వస్తుంది జనాల్లోకి. నిజంగా గ్రేట్ సార్. ఇప్పుడున్న 2 తెలుగు రాష్ట్రాల ప్రజలు వరదలతో చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మీ వంతుగా అంటే మీలాగే హెల్పింగ్ నేచర్ మీ అబ్బాయికి కూడా వచ్చింది, నిజంగా గ్రేట్. సో ఎలా అనిపిస్తుంది అంటే 2 తెలుగు రాష్ట్రాల ప్రజలు ఈ సమయంలో చాలా ధైర్యంగా ఉండాలి, మీ తరపున మీరేం? లేదండి, వాళ్ళందరికీ దేవుడు తోడుగా ఉండాలని, వాళ్ళందరికీ మంచి జరగాలని, మళ్ళీ అందరూ మంచి ప్లేసెస్కి వచ్చేయాలని. అంటే వరదలు ఇరుక్కుపోయి అది చూస్తుంటే అసలు చాలా బాధేస్తుంది. అంటే ఒకప్పుడు నేను అంటే 90sలో మా ఇంట్లో కూడా నీళ్ళు వచ్చినాయండి, అప్పుడు చాలా బాధేసింది. అది కూడా ఎక్కడో కాదు, అక్కడ కాదు, ఇక్కడ బేగంపేటలో ఉన్నప్పుడు మొత్తం మా రూమ్లోకి మేము బ్యాచిలర్గా ఉన్నప్పుడు వచ్చేసింది. అప్పుడు మేమంతా కలిసి చాలా అంటే 2nd ఫ్లోర్ 3rd ఫ్లోర్లో రెంట్కుంటున్న వాళ్ళ దగ్గరికి అందరూ వెళ్ళిపోయి వాళ్ళ ఇంట్లో కూర్చొని తినేవాళ్ళం. సో అలా చాలామంది ముందుకు వచ్చి హెల్ప్ చేసేవాళ్ళు. ఆ తర్వాత నేను 3rd ఫ్లోర్ రెంట్ తీసుకున్నప్పుడు, ఆ తర్వాత వచ్చినప్పుడు అందరూ మా రూమ్లోకి వచ్చారు. సో అలాగే ఈరోజు నా క్లాస్మేట్స్ అందరూ ఖమ్మంలో హెల్ప్ చేస్తున్నారు, వాళ్ళతో నేను రోజు మాట్లాడుతున్నాను, వాళ్ళకి కావాల్సింది అందిస్తున్నాను. కాకపోతే నాకేంటంటే అండి, నేను ఏం చేసినా ఎప్పుడు బయటికి చెప్పుకోను, వేరే వాళ్ళు చెప్తే సంతోషం, అలా ఉంటుంది నాకు. ట్రోల్స్ అంటే మీ టైంలో కూడా కొన్ని ట్రోల్స్ జరిగాయి, కానీ ఇంత పెద్ద ఎత్తున ట్రోల్స్ అయితే జరగలేదు. అంటే ఇప్పుడు డిజిటల్ మీడియా యాక్టివ్ అయిన తర్వాత ట్రోల్స్ చిన్న లేదు పెద్ద లేదు విపరీతంగా ట్రోల్ చేసి పడేస్తున్నారు. ఫస్ట్లో జరిగిన ప్రెస్ మీట్కి మీ అబ్బాయి మాట్లాడిన దానికి ఇప్పుడు మాట్లాడిన చాలా ఎమోషనల్గా ఫీల్ అవుతున్నారు. ఎందుకంటే తోటి క్లాస్మేట్స్ కూడా తప్పుగా మాట్లాడారని చెప్పి ఎమోషనల్ మాట్లాడారు. ఇలాంటి సందర్భంలో చంద్రహాస్ ధైర్యంగా ఉన్నారా? చంద్రహాస్కి మీరు ధైర్యం చెప్పి ముందుకు తీసుకున్నారు? నేను అప్పుడు ట్రోల్స్ వచ్చినప్పుడు టెన్షన్ పడ్డాను. ధైర్యం చెప్దామని వెళ్ళేసరికి రివర్స్లో ఉంది వ్యవహారం. డాడీ నువ్వు వాటి గురించి ఏం పట్టించుకోకని స్టార్ట్ చేశాడు. మా దేవుడా అనుకున్నా, ఏదైతే నేను కోరుకున్నానో అది వచ్చింది. లైఫ్లో మనిషికి మనోధైర్యము, మనమేంటి అన్న గుర్తింపు వాడికే లేకపోతే, సెల్ఫ్ ఎనాలిసిస్ లేనివాడు ఎవడు కూడా పైకి రాడు లైఫ్లో. సో వాడికి సెల్ఫ్ ఎనాలిసిస్ ఉంది, వాడెవడో వేస్ట్ అన్నందుకు నేను వేస్ట్ కాదు అని వాడు తెలుసుకున్నాడు. ఏం సాధించాలనుకుంటాడో గోల్ ఉందని హ్యాపీగా ఫీల్ అయ్యాను. అదే జరిగింది. అండ్ ఈ 2 years చాలా కష్టపడి 3 సినిమాలు కంప్లీట్ చేశాడండి, డే అండ్ నైట్ కష్టపడి. చాలా బాగా వచ్చాయి సినిమాలన్నీ. ఇది ఫుల్ ఫ్లెడ్జ్డ్ సినిమా, ఫ్యామిలీ సినిమా, ఇప్పుడు వచ్చేస్తున్నాడు. అండ్ తన గురించి నాకు ఇదొక్కటే బాధ్యత, ఫస్ట్ మూవీ రిలీజ్ వరకే నా బాధ్యత. తర్వాత నేను కూడా మీలాగా ఆడి సినిమాలు చూడడం తప్ప నేను ఏ హెల్ప్ కానీ ఇది కానీ చేయను. దీనికి చాలా హెల్ప్ చేశాను, అంటే దగ్గర ఉన్నాను, ఎలా చేస్తున్నాడో చూసుకున్నాను, లొకేషన్కి వెళ్ళాను రోజు. అది కూడా ఈ ఒక్క సినిమాకి వెళ్ళాను, మిగతా సినిమాలకి నేను వదిలేశాను. దీనికి మాత్రం నేను దగ్గరుండి వెళ్ళాను. అంటే ఇది ఫస్ట్ రిలీజ్ చేస్తున్నాం కదా, కొంచెం చూసుకుందామని. తర్వాత నేను వెళ్ళడం కూడా వేస్ట్, అంతా వాడికి తెలుసు అని అనిపించింది అక్కడ కూడా. జస్ట్ నా వైపు నుంచి సీనియారిటీ సజెషన్స్ ఏమన్నా చెప్పడం తప్ప. సో హీ విల్ డెఫినెట్లీ దీంతో సాధిస్తాడా తర్వాత సాధిస్తాడా ఏది నేను చెప్పనండి. బట్ ఒక్క 4-5 years తర్వాత తెలుగు ఇండస్ట్రీ పేర్లు చెప్తే, హీరోల పేర్లు చెప్తే ఒక టాప్ 20 టాప్ 10లో డెఫినెట్గా బాబు ఉంటాడు. వాడి హార్డ్ వర్క్ చూసి చెప్తున్నా, నాట్ కాన్ఫిడెన్స్ ఓవర్ కాన్ఫిడెన్స్ కదా, హార్డ్ వర్క్. బుల్లితెర మెగాస్టార్ మీ అబ్బాయి ఇప్పుడే కొత్తగా వస్తున్నారు, యాక్టింగ్ పరంగా దగ్గర నుంచి చూసినప్పుడు ఏమనిపిస్తుంది సార్ మీకు? అంటే మీరు అన్నారు 4 years తర్వాత వన్ ఆఫ్ ది టాప్ పొజిషన్లో ఉంటారు. డెఫినెట్గా అది చూసే చెప్తాను నేను. వాడి హార్డ్ వర్క్, వాడి టాలెంట్, వాడు చేసిన డ్యాన్సులు, ఫైట్లు, యాక్టింగ్ ఈజ్. అంటే ఒక సీన్ చెప్పగానే డైరెక్టర్ గారు 2వ టేక్ అవసరం లేనంత ఈజీగా చేయడము, అది వాడికి జన్మతా వచ్చింది అనుకుంటున్నాను నేను. అది అదృష్టము. అది జనాలు చాలామంది చూడలేదు. ఇప్పుడు రామ్నగర్ బన్నీతో చూస్తారు, చాలామంది నాతో ఏకీభవిస్తారు. ఇంకా ఏకీభవించిన వాళ్ళు ఎవరు ఉంటే తర్వాత సినిమాల్లో ఏకీభవిస్తారు, డిఫరెంట్ రోల్స్ చేసి. థ్యాంక్ యూ అండి. ఒక మాట లాస్ట్ ఫైనల్గా, నా ఫాదరే నాకు రోల్ మోడల్ అని చెప్పారు. యాక్టింగ్ పరంగా కావచ్చు, మనోధైర్యం విషయంలో కావచ్చు. అంటే మీరు స్టేజ్ మీద మాట్లాడుతున్నప్పుడు బయటకు వచ్చారు, మీ గురించి మాట్లాడుతూ కూడా కాస్త ఎమోషనల్గా అయిపోయారు. సో ప్రతి సందర్భంలోనూ కొడుక్కి తండ్రి ఎంత సపోర్ట్ చేయాలో అంతవరకు చేశారని చెప్పారు. సో ఒక్కసారి మీ చంద్రహాస్ని అలా చూసినప్పుడు మీకు ఏమనిపించింది? అంటే నేను
కరెక్ట్గా బాబు మాట్లాడుతున్న టైంలో చీఫ్ గెస్ట్ గారిని పంపించి రావడానికి వెళ్ళాను. అది మర్యాద కాబట్టి నేను వచ్చేలోపు నా గురించి టాపిక్ అయిపోయింది. నేను కూడా అందరిలా టీవీలో చూస్తా రేపు. బట్ నా కొడుకు చాలా ఎమోషనల్ అండి, నాట్ విత్ మీ ఓన్లీ. ఈరోజు కూడా వాడి ఎమోషనల్ వల్లే ఈ ప్రెస్ మీట్ జరిగింది. అంటే వాడు నా దగ్గరికి వచ్చి ఎమోషనల్గా డాడీ ఏం డాడీ ఇవి పాపం చిన్న పిల్లలు అది ఇది ఏమైనా చేయొచ్చా అని. ఏం చేస్తావు నాన్న, నేను ఆల్రెడీ మా ఫ్రెండ్స్కి పంపించాను అంటే నాదేమన్నా పంపించవచ్చా అన్నాడు. అలా ఈ ప్రెస్ మీట్ స్టార్ట్ అయ్యింది సార్. సో హీఈస్ వెరీ ఎమోషనల్ అండ్ వాళ్ళ మమ్మీ డాడీ చెల్లి అంటే చాలా కనెక్టెడ్. వాడికి మిగతా వాళ్ళలాగా రెగ్యులర్గా బయటకు వెళ్ళిపోయి సాయంత్రం అయితే ఫ్రెండ్స్ కూర్చోవడాలు అలా అలవాట్లేదు, అలా ఎవరూ లేరు. ఓకే, ఉన్న 2-3 ఫ్రెండ్స్ కూడా వాళ్ళు మా ఇంటికి వస్తారు, మా ఇంట్లో ఉంటారు, లేదంటే వీడు వాళ్ళ ఇంటికి వెళ్తాడు, వాళ్ళ ఇంట్లో ఉంటాడు. అలా ఉంటుంది తప్ప ఈ ఫ్రెండ్స్ కలవడాలు అట్లా అసలు లేదు. అది నాకు లేదు కల్చర్, మా నాన్నగారికి లేదు. ఈవినింగ్ సిట్టింగ్స్ కానీ ఫ్రెండ్స్ కానీ అది లేవు మనకి. అయినా కూడా ఇండస్ట్రీలో మేము రాణించగలిగామంటే ఓన్లీ టాలెంట్ సార్. ఆ ఈవినింగ్ సిట్టింగ్స్ ఉంటే ఏమవుతుందంటే ఫ్రెండ్షిప్ డెవలప్ అయిపోయి చాలామందికి రిలేషన్స్ డెవలప్ అవుతాయి. అలాంటిది కూడా మేము ఎప్పుడు ట్రై చేయలేదు, ఓన్లీ మన టాలెంటే. సో అది డెఫినెట్గా అసలు మీరు అనుకుంటే చాలా ఈజీగా ప్రమోట్ చేయొచ్చు. మీకు ఇండస్ట్రీలో ఉన్న పరిచయాలు కావచ్చు, చాలా పెద్ద సర్కిల్ ఉంది మీకు. కానీ మీరు చంద్రహాస్కి వదిలేశారు, తన ప్రమోషన్ విషయం కావచ్చు, తన విషయం కావచ్చు, దాని డెవలప్మెంట్ విషయం కావచ్చు. ఎందుకని ఇలాంటి నిర్ణయం తీసుకున్నారు? లేలే, ఇప్పుడు ప్రమోషన్స్ ఇప్పుడే స్టార్ట్ అయింది, చూస్తారు కదా మీరు, అన్నదంతా జరుగుతుంది. ఫుల్ ప్రమోట్ చేస్తాం సినిమాని. ప్రమోట్ ఒక్కటే మనం చేయగలమండి, జనాలకి నచ్చడం అనేది వాళ్ళకి ఇష్టం. అది థ్యాంక్ యూ.